బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాలిపటం ఎగరవేయాలన్న సరదా ఇప్పుడు వారి ప్రాణాలను గాల్లో కలిపిస్తోంది. ఓవైపు పాంజా విసురుతుంటే మరోవైపు గాలిపటం ఎగరవేసే సమయంలో అజాగ్రత్తగా ఉండటంతో ఏకంగా 9 మంది మృతి చెందారు. కాసేపటి క్రితమే మైలార్దేవ్పల్లిలో కరెంటు షాకుతో బాలుడు మృతి చెందాడు. గాలిపటాలు ఎగరవేస్తుండగా మాంజా కరెంటు తీగలకు తగిలింది. దారాన్ని తీసే క్రమంలో విద్యుత్ షాక్తో బాలుడు స్పాట్లోనే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క హైదరాబాద్లోనే 10 మంది గాలిపటాల వల్ల ప్రాణాలు విడిచారు. బిల్డింగ్ పై పతంగి ఎగరవేస్తూ ఆదమరిచి బిల్డింగ్ పై నుంచి పలువురు మరణించారు. ఈ ఒక్కరోజే హైదరాబాద్ లో 2 గాలిపటం ఎగరవేస్తూ మరణించడం కూడా కలకలం రేపుతోంది. మధురానగర్ లో ఒకరు, యాప్రాల్లో మరొకరు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది. మధురానగర్లో గాలిపటం ఎగరవేయడానికి 3 అంతస్తుల బిల్డింగ్ పైకి వెళ్లిన చౌహాన్ కపిల్ దేవ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు కింద ఉన్న లిఫ్ట్ గుంతలో పడి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. యాప్రాల్లో కూడా గాలిపటం ఎగరవేస్తూ భువన్ సాయి అనే బాలుడు పైనుంచి కింద పడిపోయి మృతి చెందాడు. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో కూడా మాంజా దెబ్బకి చిన్నారికి గాయాలయ్యాయి. గాలిపటం మాంజా దారం తట్టుకోవడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. కంచరపాలెం బర్మా క్యాంప్ ఏఎస్ఆర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి తన 7 ఏళ్ల కుమార్తెను బీచ్ కు తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలో పాండురంగపురం బీచ్ వద్ద చైనా మాంజా దారం గొంతుకు తగిలి చిన్నారికి తీవ్ర గాయమైంది. చిన్నారిని చికిత్స కోసం కేజీహెచ్ కి తరలించారు. అంతకుముందు హైదరాబాద్ అల్వాల్లో విషాదం చోటు చేసుకుంది. గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి ఆకాశన 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి మృతితో స్థానికంగా విషాదం ఏర్పడింది. నాగోల్లో గాలిపటం ఎగరవేస్తూ 4 అంతస్తుల భవనం పైనుంచి పడిపోయి 13 ఏళ్ల బాలుడు చనిపోయాడు. స్నేహితులతో కలిసి బిల్డింగ్ పైకి వెళ్లిన శివకుమార్ గాలిపటాలు ఎగరవేస్తుండగా ఓ కుక్క అరుస్తూ పిల్లల పైకి వచ్చింది. కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శివకుమార్ భవనంపై నుంచి పడిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. అత్తాపూర్లో కరెంటు షాకుతో ఓ బాలుడు చనిపోగా నాగోల్లో భవనంపై నుంచి పడి శివకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. రెటిక గాలిపటం ఎగరవేయాలన్న సరదా ఇప్పుడు వారి ప్రాణాలనైతే గాల్లో కలిపేస్తోంది. ఓవైపు పాంజా విసురుతుంటే మరోవైపు గాలిపటం ఎగరవేసే సమయంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ సురేష్, చెప్పండి. సంక్రాంతి అనగానే చాలా మంది సంబరంగా జరుపుకుంటారు. కొత్త బట్టలు, పిండి వంటలు, అదేవిధంగా ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎక్కువగా ఇష్టమైంది పతంగి ఎగరవేయడం. సో ఈ పతంగికి ఉపయోగించే మాంజా ద్వారా కూడా చాలా మంది పిల్లలు ఆ దారము గొంతుకు తగిలి కొంతమంది చనిపోయారు, కొంతమంది బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోయారు. సో ఈ విధంగా ఇంత ఆ విషాదం అనేది వారి కుటుంబాల్లో నెలకొంటుంది. అసలు ఏం జరుగుతోంది? మాంజా మీద ఎందుకు అధికారులు దృష్టి సారించలేకపోయారు? ఎప్పుడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి పండుగకు విషాదం నెలకొంది. హైదరాబాద్లో దాదాపు 10 మంది రాష్ట్రవ్యాప్తంగా చనిపోవడం జరిగింది. హైదరాబాద్లోనే చిన్నపిల్లలు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళ పిల్లలు చనిపోవడం జరిగింది. కొందరు బిల్డింగ్ పై నుంచి పడిపోతే మరికొందరు కరెంట్ షాక్, ఏదైతే చైనా మాంజాకు సంబంధించిన
ఆ దారాన్ని కరెంటు వైర్లకు తాకడంతో దాంట్లో కరెంటు సరఫరా అయ్యి అక్కడ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. మరొక ఆర్మీ జవాన్ చైనా మాంజా మెడకి తగిలి అతను గొంతు తెగిపోయి అతను చనిపోవడం జరిగింది. హైదరాబాద్లో ఎన్నడూ కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. ఒకేసారి 10 పండుగ 3 రోజులలో 10 ఘటనలు జరగడంతో తీవ్ర విషాదంలో ఆ కుటుంబాలు మునిగిపోయాయి. అసలు జాగ్రత్తలు తల్లిదండ్రులు ఇక్కడ పిల్లలపైన తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. చిన్నపిల్లల్ని 10 నుంచి 12, 13 సంవత్సరాల పిల్లలని వదిలేయడం జరిగింది. వాళ్ళు బిల్డింగ్ పైలకు వెళ్ళి పతంగులు ఎగిరేసే క్రమంలో రేలింగ్ లేని బిల్డింగ్ పై నుంచి 4 అంతస్తులు 3 అంతస్తుల పైనుంచి కింద పడిపోయి చనిపోవడం జరిగింది. ఇక్కడ తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. 2 ఘటనలు జరిగిన తర్వాత కూడా అప్రమత్తం కాలేదు. వరుసగా ఈ రోజు వరకు కూడా ఘటనలు జరుగుతూనే ఉన్నాయంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 12 ఏళ్ల బాలుడు ఏదైతే పతంగికి సంబంధించి కరెంటు పోల్కి చిక్కుకోవడంతో దాన్ని తీసే ప్రయత్నం కట్టెతో చేశాడు. కానీ అది 11 kV వైర్లు అవి హై క్వాలిటీగా పవర్ వెళ్తూ ఉంటుంటుంది. అక్కడ ఆ పవర్ ఆ అబ్బాయికి షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయినా వాళ్ళు సంఘటన స్థలంలోనే మృతి చెంది ఉంటాడు బాబు అని చెప్పేసి తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది. ఇలాంటి ఘటనలు గత 3 రోజుల నుంచి కూడా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో కూడా జరిగాయి. అయినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు, తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. పండగ పూట పిల్లలని వదిలేయొద్దని చెప్పేసి అధికారులు అటు చెప్పారు, సూచనలు చేశారు. ఎవరు కూడా బిల్డింగ్ పైలోకి వెళ్ళి పతంగులు ఎగిరేయొద్దు, ఖాళీ మైదానాల్లోకి వెళ్ళి ఎగిరేయాలి. ఒకవేళ పతంగులు ఎగిరేయాల్సిన పరిస్థితి వస్తే పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ ఉండి పైన ఉండి ఈ గాలిపటాలు ఎగిరేసే కార్యక్రమం చూడాలని చెప్పేసి పదే చెప్పినప్పటికీ కూడా అజాగ్రత్తగా ఇంతమంది చనిపోవడం జరిగింది. ఇక చైనా మాంజాకు వస్తే చైనా మాంజా పండగ 10 రోజుల ముందు నుంచే హైదరాబాద్లో అమ్ముతున్నారు వ్యాపారస్తులు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున డంప్ చేసి ఇప్పటికే విక్రయాలు జరిగాయి. వాటిని తీసుకొని పతంగులు ఎగిరేశారు. కానీ పోలీసులు ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆర్మీ జవాన్ చనిపోయిన తర్వాత సీరియస్గా యాక్షన్ తీసుకొని మొత్తం నిన్న ఒక 30 కేసుల వరకు కూడా నమోదు చేసి దాదాపు పెద్ద మొత్తంలో చైనా మాంజాని స్వాధీనం చేసుకున్నారు. అది ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తుందని చెప్పేసి దర్యాప్తులో తేలింది. కానీ పోలీసులు ముందే ఈ చైనా మాంజాని అరికట్టుంటే ఈ ప్రమాదాలు జరిగి ఉండేవి కావు. జవాన్ ఒక్కడే కాదు, దాదాపు 15 మంది గాయాల పాలయ్యారు ఈ చైనా మాంజా వల్ల. బైక్ పై వెళ్తున్న వాళ్ళు ముఖ్యంగా చేతులకి, కాళ్ళకి, ముఖాలకి ఆ చైనా మాంజా కోసుకుపోవడం వల్ల వారు కూడా కొన్ని తీవ్రంగా గాయాలయ్యాయి. కొంతమంది బయటికి రాలేదు, కానీ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. చనిపోయిన వారి మాత్రం విషయాలే బయటకు వచ్చాయి. ఇంకా చాలా మంది గాయపడి ఉంటారు. వాళ్ళ పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు పండుగ, సంక్రాంతి పండుగ అంటేనే చాలా పెద్ద పండుగ. హైదరాబాద్లో ముఖ్యంగా పతంగులకి ఫేమస్గా చెప్తుంటారు. ప్రతి సంక్రాంతికి 2 రోజుల ముందు నుంచే హడావుడి స్టార్ట్ అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ తల్లిదండ్రుల నిర్లక్ష్యం కనబడుతుంది. పోలీసుల సోదాలు కూడా లేకపోవడం వల్లనే యథేచ్ఛగా మార్కెట్లో చైనా మాంజాని తీసుకొచ్చి వ్యాపారులు అమ్ముతున్నారు. ఇంత బహిరంగంగానే చైనా మాంజాని అమ్మారు 2-3 రోజులు. నిన్న నుంచి కొంచెం కట్టడి చేయడంతో నిన్న దొంగచాటుగా అమ్మే ప్రయత్నం చేశారు. వారిపైన కేసులు చేశారు. కానీ పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది గతంలో లాగానే ఇప్పుడు రైడ్ చేసి అసలు చైనా మాంజా పైన నిషేధం ఉంది. నిషేధం ఉన్నప్పటికీ కూడా ఎలా అమ్ముతున్నారు అనేది కూడా పబ్లిక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యం చేయకుండా పిల్లలు ఇక మీద రేపు కూడా హాలిడే ఉంది కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి పిల్లలపైన ఒక దృష్టి పెట్టాలి. ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సురేష్, అయితే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ పండుగ సందర్భంగానే సుమారు 4 రోజులు 5 రోజులుగా కూడా వాళ్ళకు సెలవులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు సంతోషంగా జరుపుకోవడానికి ఇచ్చిన ఆ సెలవులు అనేది పిల్లల పాలిట శాపంగా మారిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఈ కైట్స్ ఎగరవేయడము, దానికి ఉపయోగించే మాంజా వల్ల వాళ్ళ కుటుంబాలలో ఎంత విషాదం నెలకొందో కూడా కనిపిస్తోంది. అంటే ఇది ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం అనే మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా పోలీసులు కానీ అధికారులు కానీ కొన్ని సూచనలు చేశారు. ఈ మాంజా దారము ఉపయోగించకూడదు, అదేవిధంగా బిల్డింగ్స్ పైకెక్కి కూడా మీరు పతంగులు ఎగరవేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అని సూచనలు ఇచ్చిన పోలీసులు మరి ఈ మాంజాకు సంబంధించి అటువంటి తనిఖీలు ఎందుకు చేయలేకపోయారు క్షుణ్ణంగా? అంటే కొంతమందికి ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వారికి అసలు ఆ మాంజాని విక్రయించవచ్చా లేదా, ఒకవేళ విక్రయిస్తే ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి, ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు పోలీసులు అన్న వాటికి సంబంధించి కూడా ఆ అమ్మకందారులకు కూడా ఎటువంటి అవగాహన లేకుండా పోయింది. సో ఇది ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం అని భావించవచ్చా? ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే ఈ చైనా మాంజాని నిషేధించింది. ఎందుకంటే గాజు
పదార్థంతోని ప్లాస్టిక్ దారంతోని ఈ చైనా మాంజాన్ని తయారు చేస్తారు. మామూలుగా ఆ దూదితో చేసే దారంతో చేసే మాంజాలు అయితే ఎలాంటి ప్రమాదం ఉండవు, అవి భూమిలో కరిగిపోతాయి. కానీ చైనా మాంజా ఎప్పటికీ కరిగిపోదు, భూమిలో అలాగే ఉంటుంది, దీనివల్ల ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూడా దాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది, ఎవరు అమ్మొద్దని చెప్పేసి నిషేధం విధించింది. దీనికి సంబంధించి అటవీ శాఖకు సంబంధించి అదేవిధంగా పోలీసులు ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకొని ఈ సంబంధించిన చైనా మాంజా అమ్మకందారుల పైన ముందు నుండే చర్యలు తీసుకున్నట్టయితే ఈ చైనా మాంజా మార్కెట్లోకి రాదు, ఎవరు కొనుగోలు కూడా చేయరని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కానీ దాంట్లో అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తుంది అంటున్నారు. బ్యాగులకు సంబంధించిన చైనా మాంజా బిండల్స్ వస్తే వాటిని తనిఖీ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు, దీనికి సంబంధించిన సరైన చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఓల్డ్ సిటీలోనే ఎక్కువగా ఈ చైనా మాంజా విక్రయాలు జరుగుతాయి. ఈ చైనా మాంజా పైనే ఇంట్రెస్ట్, ఎందుకంటే వ్యాపారస్తులు కూడా నార్మల్కి సంబంధించిన దారాన్ని నమ్మితే ఎవరు కొంటలేరు, చైనా మాంజాకే డిమాండ్ ఉంది కాబట్టి ఆ మాంజాని మేము తీసుకొచ్చి విక్రయిస్తున్నామని చెప్పి పట్టుబడ్డ వాళ్ళంతా కూడా పోలీసులకు చెప్తున్నారు. కానీ డిమాండ్ ఉందని చెప్పేసి ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి మాంజాని ఎందుకు మార్కెట్లోకి రానిస్తున్నారు, దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఫైన్లు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. అవన్నీ కూడా వ్యాపారులకు తెలియజేసి ఇలా వ్యాపారం చేస్తే శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పేసి వారికి అవగాహన కల్పించి ముందుగానే పండుగ వస్తుందంటే దాదాపు ఒక నెల రోజుల ముందు నుంచే స్టాక్ తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ చైనా మాంజాన్ని మార్కెట్లోకి తేవద్దు, హైదరాబాద్లో విక్రయాలు జరపొద్దు, ఒకవేళ జరిపితే కఠిన చర్యలు ఉంటాయి, కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పి బెదిరింపులకు హెచ్చరిస్తే ఈ వ్యాపారులు చైనా మాంజా తీసుకురారు కదా హైదరాబాద్కి అని చెప్పేసి కూడా హైదరాబాద్కి సంబంధించిన నగర వాసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కట్టడిలో అధికారుల వైఫల్యం ఒకవైపు అయితే ఇక్కడ తల్లిదండ్రుల వైఫల్యం కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు వరుసగా 4 రోజుల నుంచి పండగ ఒక రోజు ముందు నుంచి అత్తాపూర్లో ఘటన జరిగిన తర్వాత మనం కూడా అలర్ట్ చేస్తూనే ఉన్నాము, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, బిల్డింగ్ పైకి వెళ్ళి పిల్లలు స్నేహితులు, ఎందుకంటే వరుస సెలవులు రావడంతో చుట్టుపక్కల అంటే ఊర్లోకి వెళ్ళిన పిల్లలు వెళ్ళిపోయారు. హైదరాబాద్లో ఉన్న పిల్లలు వాళ్ళ స్నేహితులతో కలిసి తల్లిదండ్రులకు చెప్పకుండానే బిల్డింగ్ పైకి వెళ్ళి పతంగులు ఎగిరేయడం, ఆడుకోవడం లాంటి ఘటనలు చూస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ మనం నాగోల్ ఇన్సిడెంట్ చూసినట్టయితే అక్కడ 2 పిల్లలతో పాటు 3 కలిసి పైకి వెళ్ళారు. అక్కడ కుక్క ఉండడంతో అరవడంతో 2 పిల్లలు పక్క బిల్డింగ్ కి జంప్ చేయడానికి చూశారు. ఒక బాబు జంప్ చేశాడు కానీ ఇంకో బాబు కింద పడిపోయాడు. అంటే స్నేహితులతో కలిసి పైకి వెళ్ళి ఆడుకున్న సమయంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. కొంతమంది 20 సంవత్సరాల పైన వ్యక్తులు కూడా 2 చనిపోవడం జరిగింది. వాళ్ళకి అన్ని తెలిసినా కూడా వాళ్ళు కూడా బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోవడం జరిగింది.